ఒకసారి కామెంట్ చూడండి. డస్ S25FE సపోర్ట్స్ 120 FPS ఇన్ BGMI గేమ్? సో ఈ వీడియోలో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ నేనైతే BGMI గేమ్ అయితే ఇన్స్టాల్ చేశాను మొబైల్ ఫోన్ లో S25FE లో. తర్వాత యావరేజ్ FPS మీటర్ కూడా అయితే ఆన్ చేశాను. ఇకపోతే BGMI గేమ్ లో మనకి ఎటువంటి FPS అని చెప్పి ఎగ్జాక్ట్ గా ఆప్షన్స్ అయితే చూపివన్నమాట. బట్ మనకి పవర్ సేవింగ్ అని డిఫరెంట్ అయితే ఉంటాయి. ఒకవేళ పవర్ సేవింగ్ లో సెట్ చేస్తున్నారంటే అరౌండ్ 20 FPS అయితే వస్తుంది మీకు గేమ్ ప్లే అనేది. మీడియం లో సెట్ చేసినట్లయితే 25 FPS, హైలో అంటే 30 FPS, అల్ట్రా అంటే 40 FPS, ఎక్స్ట్రీమ్ అంటే 60 FPS. దీని తర్వాత కూడా ఇంకా రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ ప్లస్ అలాగే అల్ట్రా ఎక్స్ట్రీమ్. ఈ రెండు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మీరు 90 to 120 FPS ఫ్రేమ్ రేట్స్ వరకు అయితే గేమ్ అనేది ఆడొచ్చు. అవును, మీరు వింది నిజమే, 120 FPS వరకు. మీరు ఈ సామ్సంగ్ S25FE మొబైల్ ఫోన్ లో అల్ట్రా ఎక్స్ట్రీమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. కరెంట్లీ ఇది బీటా మోడ్ లో అయితే ఉందన్నమాట. ఇకపోతే గేమ్ ప్లే పరంగా చూసినట్లయితే యావరేజ్ FPS నేను ఆడుతున్న టైంలో 90 FPS ఈజీగా అయితే క్రాస్ అయిపోయింది. గేమ్ చాలా స్మూత్ గా రన్ అయింది, కానీ అక్కడక్కడ కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేశాను. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మొబైల్ ఫోన్ చాలా హాట్ అయితే అయిపోయింది అనమాట. అంటే చాలా వేడిగా అయితే అయిపోయింది. అది కూడా జస్ట్ 5 minutes గేమ్ ప్లే తర్వాత. ఎస్పెషల్ గా కెమెరా మాడ్యూల్ పక్కన ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా ఎక్కువ అయితే హీట్ అయిపోయింది. సో టెక్నికల్ గా మాట్లాడుకున్నట్లయితే ఎస్, మీరైతే 120 FPS అయితే యూస్ చేయొచ్చు S25FE మొబైల్ ఫోన్ లో BGMI గేమ్ లో. కానీ దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి హీటింగ్ ఇష్యూస్ అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి క్వాలిటీ టెక్ వీడియోస్ అలాగే రివ్యూస్ కోసం, అది కూడా తెలుగులో.